తిరుపతిలోని కోర్లగుంటలో దారుణం జరిగింది. మహిళను చంపి ఉరివేసుకుని సోమశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివేహతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు. సోమశేఖర్ గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. సోమశేఖర్ అనే వ్యక్తి గ్యాస్ గోడౌన్లో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి ఈ జీవకోన సంబంధించిన సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం ఏర్పడుతుంది. ఆవిడ బస్టాండ్ దగ్గర ఒక చిన్న హోటల్లో పనిచేసేటప్పుడు ఈయన గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యాన్ని పెంచుతుంది. ఆమెకు తెలిసి వద్దనుకొని ఆమె చెప్తాది, వారిస్తారు అతన్ని. వారిస్తే అతను వినకుండా మళ్ళా 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఆమె పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తారు. పెద్ద మనుషుల సమక్షంలో పోలీసులు ఇద్దరికి సరిచెప్పి ఒకసారి ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా చేస్తారు. నిన్న 10 గంటలకు మిస్ అయింది ఇంటి దగ్గర. తీరా చూస్తే నిన్న రాత్రి 12 గంటలప్పుడు ఈ ఇంట్లో ఒక వ్యక్తి, సోమశేఖర్ వ్యక్తి, సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు వాళ్ళ అడిషనల్ రూమ్ ఉంటారు కదా డెలివరీ బాయ్స్, అది వచ్చి మనకు సమాచారం ఇస్తారు. మనం అతని కోసమని ఓపెన్ చేస్తే దాంట్లో ఆమె కూడా ఉంటుంది. ఇది ఇల్లీగల్ రిలేషన్ వల్ల జరిగింది. ఆమె తిరస్కరించడం వల్ల, ముఖ్యంగా ఆమె వద్దనుకోవడం వల్ల ఆడు ముద్దాయి కొంచెం ఎరగట్టిగా తయారయ్యి ఆమెను చంపేసి తను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మేము భావిస్తున్నాం. కేసు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా CDRs తర్వాత వాళ్ళ CC కెమెరాలు వచ్చిపోయే